హాయ్ ఫ్రెండ్స్. బాలుకి కారు లేకపోవడంతో సంపాదన లేక ఇంట్లో సరుకులకి డబ్బులు ఇచ్చి ఉండడు. ప్రభాతి మీనాని అడుగుతుంది, బాలు సరుకులకి డబ్బులు ఇచ్చాడా అని. మీనా ఇవ్వలేదని చెప్తుంది. ప్రభావతి మీనాని బాలుని నానా మాటలు అంటుంది. భార్యాభర్తలు ఇంట్లో ఊరికే కూర్చొని తింటున్నారు అని. దాంతో మీనా చాలా బాధపడుతుంది. సరుకులకి తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి ఉంటుంది. ఆ విషయం బాలుకి తెలియదు. ఇంటికి వచ్చిన సరుకుల్ని చూసుకుంటూ ఉంటారు ప్రభావతి, రోహిణి, మనోజ్. అప్పుడే అక్కడికి బాలు వస్తాడు. అక్కడ ఉన్న సరుకుల్ని చూసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. రే ఆగరా అంటుంది ప్రభావతి. డబ్బు రేపు ఇస్తాను అని చెప్పానుగా, ఇవాళ ఇంకా రాలేదు అంటాడు బాలు. రేపు ఇవ్వడం ఏంటిరా, మీ ఆవిడ తెచ్చి ఇచ్చింది కదా అని అంటుంది ప్రభావతి. బాలు మీనా వైపు చూస్తాడు. నేనెప్పుడు ఇచ్చాను అని. నీకు తెలీదా అని బాలుని అడుగుతుంది ప్రభావతి. వీడిని అడగకుండా ఎక్కడ నుంచి తెచ్చిచ్చావు? దొంగతనం చేసావా? ఇంత డబ్బు నీకు ఎక్కడిది అని మీనాని గట్టిగా అడుగుతుంది ప్రభావతి. దొంగతనం చేసి బ్రతకాల్సిన కర్మ నాకు పట్టలేదు అంటుంది మీనా. దొంగతనం చేయటం మీ కుటుంబానికి ఏమైనా కొత్త? నీ తమ్ముడే దొంగ అనుకున్నాను, నువ్వు కూడా మొదలు పెట్టావా అంటుంది ప్రభావతి. ఇంట్లో పని అంతా చేసి ఖాళీ సమయంలో తను కష్టపడి పూలు కట్టి ఇచ్చిన డబ్బు ఇచ్చి ఉంటుంది మీనా. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.